ఈ ఏదైతే ఈ భవ్యరామ మందిర ఆలయ నిర్మాణం రానున్న రోజులు ఎలాంటి మార్పులు తీసుకొస్తుందంటారు మీరు? అసలు భవ్యరామ మందిర నిర్మాణం ప్రారంభం అన్ని కూడా గాంధీ గారు కలలుగన్న రాజ్యం రామరాజ్యం, గాంధీ గారి ఆలోచన రామరాజ్యం, గాంధీ గారి ఆలోచన రామరాజ్యం ద్వారా రాముడు పరిపాలన ఇవాళ మనం తెచ్చుకున్నాం. రాముడు పరిపాలన దేనికి ఆదర్శం అంటే కుటుంబ వ్యవస్థ అభివృద్ధి, కుటుంబ వ్యవస్థ విద్యా విధానం, ఆరోగ్య వ్యవస్థ పెరగాలి, అందరం కలిసి ఉండాలి, సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, అందరం కలిసి భారతీయ సనాతన ధర్మం ఒక వైభవంగా ఉండాలనేటటువంటి ఆలోచనతోటి ఈ రామాలయం భారత ప్రజలకే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి భారత ప్రజలకే కాదు ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శం రాముడి పాలన అనేటటువంటి విషయం ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, స్వామీజీ చెప్తున్నారు, పీఠాధిపతులు చెప్తున్నారు. సమాజాన్ని మరోసారి గుర్తు చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని మనందరం కూడా స్వాగతిస్తున్నాము. దయచేసి ఈ రామాలయ ప్రారంభాన్ని, ఈ రాముడి చరిత్రని, సనాతన ధర్మాన్ని రాజకీయాలకు అంటగట్టొద్దు, రాజకీయాలు మాట్లాడొద్దు. ఓటు బ్యాంక్ రాజకీయాలు మాకు అవసరం లేదు. ఒక ఓటుతో ప్రభుత్వాన్ని కోల్పోయిన వాజ్పేయి గారి పాలన చూడండి. ఇవాళ అంచెలంచెలుగా యుగ పురుషుడిగా ఎదుగుతూ భారతదేశ అభివృద్ధి కోసం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం చూపిస్తూ ప్రపంచ దేశాలకి భారత దేశాన్ని చూపిస్తున్న నరేంద్ర మోడీ గారి పాలన, నరేంద్ర మోడీ గారి ఆదర్శం, వారి యొక్క ఆదర్శం చూడవలసిన అవసరం ఉందని చెప్పి ఆ రోజు వివేకానంద గారిని మనం చూడలేదు, వారి ప్రసంగాలు విన్నాం, వారి మాటలు విన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు వివేకానంద గారు వారసత్వం తీసుకొని, గాంధీ గారు వారసత్వం తీసుకొని, సర్దార్ పటేల్ గారు వారసత్వం తీసుకొని, ఆనాటి భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్, దీన్ దయాళ్ ఉపాధ్యాయులు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, అద్వానీ గారు, వీరందరి యొక్క ఆదర్శం తీసుకొని భారతదేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందంటే రాముడు పాలన నుంచి వచ్చింది. 500 సంవత్సరాల క్రితం మనం అది కోల్పోయాము. ఈ రోజు మనం అందరం కలిసి సాధించుకున్నాం. ఇది మన యొక్క గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను.